కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాన్ సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా దారుణంగా వ్యవహరిస్తుందో ప్రస్తుత నీటి పరిస్థితులే నిదర్శనమని కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి కాదు, తెలంగాణ ముంపు మేస్త్రి అని తీవ్రంగా విమర్శించారు. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈసారి వర్షపాతం లోటుగా ఉండే అవకాశం ఉందని, 26 జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉందని హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. వస్తున్న నీళ్ళు అని చెప్పేసి లొల్లి చేసిండ్రు. ఇవాళ తెలుస్తుంది కదా మీకు, ఇప్పుడు మీకు అందరికీ కూడా మీకు లైవ్లో చూపెట్టినా కదా ఎక్కడ నీళ్ళు ఉన్నాయని. నేను ఇవాళ గురించి చెప్తలేను, నేను మొత్తం గత 3 నెలల గురించి కూడా చెప్తాను మీకు. ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉన్నాయి అక్కడ, దాని ఇంపార్టెన్స్ అది. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారిని కోరేది అదే. ఇవాళ మీ ఈనాడు పేపర్లో వచ్చింది అన్నీ బాగున్నాయని చెప్పి వచ్చేసింది క్లియర్గా ఇవాళ మీరు హెడ్లైన్స్లో. మేడిగడ్డలో కూడా ఒకటే పియర్. సో మేడిగడ్డతో పని లేదు కదా ఇప్పుడు మనకు. మేడిగడ్డ గురించి మనం మాట్లాడలేము కూడా. కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసి అన్నారం సుందిలా నుంచి లిఫ్ట్ చేస్తే అయిపోయాయి నీళ్ళు. ఇవ్వాలన్నా వారికి జ్ఞానోదయం కలగాలని చెప్పేసి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను, వారికి జ్ఞానం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏముండదు, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం మేధావుల మీటింగ్ పెడతారు. ఇప్పుడు డాక్టర్ సంజయ్కి అర్హత లేదు ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది. ఆయన ముందల బచ్చేగాడు గివి మాట్లాడతారు వాళ్ళు, గిది తప్ప ఏం మాట్లాడరు వాళ్ళు. నాకు ఇప్పటికి కూడా అర్థం కావాలి. ఎస్, ఏం అర్హత కావాలి? బూతులు మాట్లాడే అర్హత కావాలన్నా ముఖ్యమంత్రితో మాట్లాడడానికి. అయితే నాకు అర్హత లేదు. ప్రజలకు 420 హామీలు చెప్పి మొత్తం అబద్ధాలు చెప్పి మోసం చేసి గద్దె ఎక్కే అర్హతనా? అయితే నాకు లేదు అర్హత. 10 ఏళ్ల నుంచి ఇస్తున్న కళ్యాణ లక్ష్మిని, షాదీ ముబారక్ని బంద్ చేసే అర్హతనా? నాకు అర్హత లేదు. ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చే దొంగతనంగా ఫీ రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టే అర్హతనా? నాకు లేదు. ఇవి ఉంటే వాళ్ళ మాటలు ఇవి తప్ప ఏముండవు. అర్హత లేదు, పిచ్చి మాటలు, బూతులు తప్ప ఏముండవు. ఇదే మీటింగ్ పెడతారు. ఇప్పుడు మేమేమో మీకు అన్ని డేటాతో చూపెట్టినా, లైవ్గా నెంబర్స్తోని చూపెట్టినాను మీకు. దీనికి మీరు కూడా సాక్షులు, మా జర్నలిస్టుల మిత్రులు కూడా సాక్షులుగా చూపెట్టినా నేను. ఇక చిల్లర వేదాలు మాట్లాడే మాటలు మనకు వద్దని చెప్పి చెప్పడానికి మీకు. ఎందుకంటే ఇది నీళ్ళు నాకని కాదే, మా జర్నలిస్టులకు అవసరమైన నీళ్ళు, మన తల్లిదండ్రులకు, మన రైతులకు, మన తాగునీరు, మన సాగునీరు అన్నిటికీ సంబంధించిన విషయం కదా ఇది. మౌలికమైన అవసరం కదా అది. మంచినీళ్ళు లేకపోతే బతకలేం కదా మనము. దాని గురించే మాట్లాడుతూ ఉన్నాను నేను. సో దయచేసి ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా చెప్పండి. ఇది నేను లైవ్ ఇప్పుడు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోలే కదా, నాది కాదు ఇది ఇప్పుడు చూపెట్టిన మీకు యాప్ అంతా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్టాటిస్టిక్స్ చూపెడుతున్నాం మీకు. సో ఇప్పటికన్నా అన్ని మంచిగా ఉన్నాయని చెప్పేసి ఇవాళ రిపోర్ట్ వచ్చింది కదా సార్. ఇన్ని రోజులన్నా మీరు మేము ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఈ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు. ఇవాళ ఏమొచ్చింది? బ్రహ్మాండంగా ఉందని చెప్పి రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఇక ఇంకెన్ని రోజులు అబద్ధాలు ఆడతారు మీరు? ఇప్పుడైతే లేదు కదా అబద్ధాలు ఆడ నీకేమి. ఇప్పటికైనా దయచేసి చేయండి. ఇంకెన్ని రోజులు మీ అరాచకాలు?